శ్రీమాత్రే నమః. ఈరోజు 43వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 42వ శ్లోకాన్ని చదువుదాం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తితి వాదినః. 43వ శ్లోకం. కామాత్మానస్వర్గపరాః జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. కామాత్మాన కోరికలతో నిండినవారు, స్వర్గపరాహ స్వర్గమే పరమ లక్ష్యమని భావించేవారు, జన్మ కర్మ ఫలప్రదాం పునర్జన్మ కర్మ ఫలాలను ఇచ్చేది, క్రియా విశేష బహుళం కర్మలు ప్రత్యేకమైన అనేకమైన, భోగైశ్వర్య గతిం సుఖాలు ఐశ్వర్యాలు లక్ష్యం ప్రతి వైపు. కోరికలతో నిండినవారు స్వర్గమే పరమలక్ష్యమని భావిస్తూ పునర్జన్మ మరియు కర్మఫలాలను ఇచ్చే అనేక ప్రత్యేక కర్మలను ఆచరిస్తారు. వారి లక్ష్యం భోగాలు మరియు ఐశ్వర్యాలను పొందడమే. ఫలాసక్తితో చేసే కర్మలు పునర్జన్మకు కారణం. భోగ ఐశ్వర్యాలపై ఆసక్తి ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకి. స్వర్గం కూడా తాత్కాలికమే, పరమగమ్యం మోక్షం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. 44వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.